विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి చవితి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 8 గంటల 41 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల నుంచి 2 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 58 నిమిషాల నుంచి 1 గంట 45 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం, నవరాత్రులలో భాగంగా 5వ రోజున మనం కాత్యాయనీదేవి యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా నీలిరంగు వస్త్రాన్ని ఆమెకు ధరింపజేస్తాం. నివేదనగా మనం దధ్యోదనాన్ని పెట్టడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటుంది. కాత్యాయనీదేవి యొక్క పూజ ఆరాధన అనుకూలుడైన వరుడు లభించటానికి కన్యపిల్లలు ప్రత్యేకించి చేస్తుంటారు. గోపికలు కృష్ణుణ్ణి తమకు భర్తగా ప్రసాదించమని కాత్యాయనీదేవిని పూజించారు. ఈ గొబ్బెమ్మలను పెట్టడం అనేటువంటివన్నీ కూడా కాత్యాయనీదేవి యొక్క పూజగానే భావించబడుతుంటుంది. కాశీలో కాత్యాయనీదేవి ఆలయం ఉంది. 41 రోజులు దీక్షగా అమ్మవారికి పెరుగు, పసుపు కలిపినటువంటి పదార్థాన్ని ఒళ్ళంతా పూస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం ద్వారా అనుకూలుడైన భర్త లభిస్తాడు అనేటువంటిది అక్కడ ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. నేటి ఆణిముత్యాలు. నీడల నుంచి నిజం వైపు పయనించడమే ఆధ్యాత్మికత. ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరి నేర్పుని అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ శుద్ధ చవితి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కాత్యాయనీదేవి అలంకరణ విశిష్ట ప్రాశస్యాన్ని పొందింది. కాత్యాయనీదేవిని ఎవరైతే అర్చన చేస్తారో వారందరి జీవితాలలో విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు వివాహం కావలసినటువంటి కన్యలకు త్వరగా వివాహం సిద్ధించడానికి ఆస్కారం ఉంది. కాత్యాయని అనేటువంటి మహర్షి ఆ జగన్మాతను అర్చన చేసి తపస్సు చేసి ఆమె తన కూతురుగా ఆవిర్భవించాలి అని చెప్పేసి ధ్యానం చేయటం వలన ఆ కాత్యాయని మహర్షి వంశంలో ఈ తల్లి ఉద్భవించిందని, అప్పటి నుంచి కాత్యాయని దేవిగా పిలువబడ్డదని శాస్త్రవచనం. దసరా శరన్నవరాత్రుల్లో కాత్యాయని వ్రతాన్ని కూడాను ఆచరిస్తారు. అమ్మలగన్న అమ్మగా ఈ కాత్యాయని దేవిని అర్చన చేసి
నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదా ఈశ్వరి అన్న చందంగా ఆ తల్లిని ఆరాధన చేసినట్టుగా మనకు శాస్త్రవచనం. అందుచేత వివాహం కావలసినటువంటి కన్యలు ఈ యొక్క కాత్యాయని దేవిని గనక అర్చన చేసినట్లయితే త్వరగా వివాహం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రకాలైనటువంటి కూరలతో కలిపినటువంటి అన్నాన్ని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా చిత్రాన్నం, దద్దోజనం కూడాను నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ తల్లిని ఈ దసరా పర్వదినాల్లో శ్రీ కాత్యాయని దేవతాయే నమః అని చెప్పేసి మనం ధ్యానం చేసి తరించాలి. కాత్యాయని దేవి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారికి అనారోగ్యములు పటాపంచలై ఆరోగ్య తత్వం సిద్ధిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గెలుపుల్ పై పైకెక్కుటల్ దిగుటయున్ క్లేశములన్ పొందుటల్ మలుపుల్ మల్పుల ఏడు కొండల ప్రభూ మార్గంబులై జీవికన్ తలపుల్ తామర పూవులై విరియుచున్ ధర్మార్థ సమృద్ధి కొల్లలుగా కల్గగ ఎల్లవేళల మమున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ శ్రీ మహాలక్ష్మి, గెలుపుల్ పై పైకెక్కుటల్ దిగుటయున్ క్లేశములన్ పొందుటల్. ఎన్నెన్నో విజయాలు కలుగుతూ ఉంటాయి, అలాగే ఎన్నో ఓటములు కూడా, అపజయాలు కూడా కలుగుతూ ఉంటాయి. గెలుపుల్ పై పైకెక్కుటల్, పై పైకి ఎన్నెన్నో మెట్లు ఎక్కుతూ వెళ్ళటం తమ తమ రంగాల్లో ప్రతి ఒక్కరూ. అలాగే దిగుటయున్, మళ్ళీ దిగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. క్లేశములన్ పొందుటల్, కొన్ని బాధలు కూడా పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విజయాలు పొందే దిశలో, ఆ పైకి ఎక్కటంలో దిగటంలో. మలుపుల్ మల్పుల ఏడు కొండల ప్రభూ మార్గంబులై. ఓ మహాలక్ష్మి, ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చేరుకోవటానికి భక్తులు ఎన్నో ప్రయాసలు పడుతూ, వాహనాల్లో వెళ్ళినా నడిచి వెళ్ళినా కూడా ఎక్కటం, కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఎక్కిన కొండ నుండి మళ్ళీ కొంత దిగటం, మళ్ళీ మలుపులతో ప్రయాణం చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది ఆ స్వామిని చేరుకోవటానికి. అలాగే ఈ జీవితంలో ఏర్పడే ఏ విజయాలైనా అపజయాలైనా, పైకెక్కటం దిగటం, ఇదంతా కూడా మలుపుల్ మల్పుల ఏడు కొండల ప్రభూమార్గంబులై. ఇవి గొప్పమైన భూమార్గాలు. ఈ భూమి మీద ఎవరైనా సరే చివరకు చేరుకోవాల్సిన చోటకి, ఆ ధ్యేయం దగ్గరకు చేరేటప్పటికీ ఈ మలుపులు తిరగటాలు, ఎక్కటాలు, దిగటాలు ఇవి తప్పవురా అని చెప్పటానికే వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడా అనిపిస్తున్నది. కనుక నా జీవితంలో ఏర్పడే ఈ పైకెక్కుటల్ దిగుటయున్ క్లేశములన్ పొందుటల్, ఇవన్నీ కూడా మలుపుల్ మల్పుల ఏడు కొండల ప్రభూ మార్గంబులై. అలా వెంకటేశ్వర స్వామిని చేరుకోవటానికి వెడుతున్నప్పుడు ఎన్ని మలుపులు, ఎక్కటాలు, దిగటాలు ఉంటాయో అలా భావిస్తాను ఈ ఎక్కటాన్ని, దిగటాన్ని. జీవికన్, నా జీవితంలో తలపుల్ తామర పువ్వులై విరియుచున్. నాకు ఏ భావం కలిగినా సరే అది సంపూర్ణముగా, స్వచ్ఛముగా, సుగంధభరితముగా వికసించే తామర పువ్వులా ఉండాలి ప్రతి భావము కూడా. అలా అనుగ్రహించు. తలపుల్ తామర పువ్వులై విరియుచున్ ధర్మార్థ సమృద్ధి కొల్లలుగా కల్గగ. ధర్మప్రదమైనటువంటి జీవితం, ఆ ధర్మార్థ సమృద్ధి కొల్లలుగా కల్గగ ఎల్లవేళల మమున్ లక్ష్మీ కటాక్షించవే. మా అందరినీ కూడా ధర్మార్థములు పొందేలాగా, మేము ఎక్కటము దిగటము జరిగినప్పుడు అది వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తున్నప్పుడు జరిగేటువంటి ఆ పరిస్థితిని ఎవడూ ఎలా బాధపడడో, ఎక్కేప్పుడు కానీ దిగేటప్పుడు కానీ, అలాగే ఈ గెలుపుని ఓటమిని కూడా అలాగే తీసుకుంటూ ధ్యేయం కోసం సాగిపోయేటువంటి శక్తిని
ప్రజ్ఞను మాకు ప్రసాదించి ధర్మార్థ సమృద్ధి కొల్లలుగా కల్గగ ఎల్లవేళల మమున్ లక్ష్మీ కటాక్షించవే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శక్తిమాతకు చెందిన మరో రూపం తలుపులమ్మ అమ్మవారు. సాక్షాత్తు భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటున్న ఆ తల్లి దర్శనం సర్వశుభకరం. ఈరోజు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని తరిద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవ. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. భక్తులచే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన ఆదిపరాశక్తి అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతున్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు. ఇక్కడ తలుపులమ్మవారు అనేటువంటి పేరు, అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ. తలంపు అనేటువంటి పేరు అమ్మవారికి రావడానికి సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా సరే ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలా వచ్చి వాళ్ళ మంచి చెడ్ల కోరికలు తీర్చేవారట. అందుకు తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకునేవారండి. 2 కొండల మధ్య లోయలో అమ్మవారు వెలిసారు కాబట్టి లోయ అనేటువంటి దాన్ని లోవగా మారిందండి. కన్నెలందరూ నీదు మందనలు పొందగా కళ్యాణ బతులుగా గలరు ఓయమ్మ. పసుపు నీ పాదాల భక్తితో పోయంగా నా పతికి ధర్మపద తెలిపెదవు అమ్మ. గంధమే నీ కంఠర గంధంగరాయంగా మా కంఠ పంటవై ఉందు అమ్మ. తాంబూల వాయనము తీసుకొని మాకు సిరులు సౌభాగ్యములు సగెదవు అమ్మ.
తలంపులమ్మ. దశమహావిద్యల్లో రెండవదైనటువంటి తారా విద్య గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ తారా విద్య గురించి తెలియజేస్తూ గణపతి మహాముని శబ్దశక్తిస్తారా అని చక్కని మాటని చెప్పారు. శబ్దశక్తియే తారాదేవి అని. తారా అనే మాట వేదముల యందు ఓంకార పరంగా చెప్పబడుతున్నది. అదేవిధంగా తరింపజేసేది తారా. తరింపజేయుట అన్నప్పుడు కష్టం నుంచి దాటించుట అని ఒక అర్థము. అలాగే సంసార బంధనముల నుంచి దాటించున్నది. ఏ భావంతో ఆరాధిస్తే ఆ సిద్ధి లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ముక్తి లభిస్తున్నది. సైషా ప్రసన్న భువి ముక్తి హేతు అని చెప్తున్న దేవి మహాత్మ్యం. అమ్మ అనుగ్రహం లేని వాడికి ముక్తి లేదు ఇక్కడ. అందుకే అమ్మని తారా అని ఉపాసన చేయాలి. ముఖ్యంగా పరమేశ్వరుడు ఈ తారా విద్యకి అక్షోభ్యుడు అనే దైవంగా ఉంటాట. 10 మహావిద్యలకి శివుడే గురువు అని చెప్పుకున్నాం. ఒక్కొక్క స్వరూపంతో ఒక్కొక్క విద్యని ఆయన మనకు ఆవిష్కరింపజేశాడు. అలా అక్షోభ్య అనేటువంటి రూపంతో ఇక్కడ అనుగ్రహించట. అక్షోభ్యుడు అంటే కలవరపడని వాడు. ఆయన దేన్నైనా పరిణామం చేయించగలడు గాని ఆయనకి ఏ పరిణామం లేదు. ముఖ్యంగా క్షీరసాగరం నుంచి విషం ఆవిర్భవించినప్పుడు పరమేశ్వరుడు అక్షోభ్య రూపంతో వచ్చాట. ఆ వచ్చి విషాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ తారాదేవిని అడిగట్ట, పుచ్చుకోమంటావా అని. అందుకే మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంత మదినమ్మునిదో అంటారు పోతన గారు. అక్కడ ఆవిడ సరే మింగమనిది. అంటే ఈశ్వరునికి కూడా ప్రేరణ కలిగించేది ఆయన శక్తి, మనకు కూడా ప్రేరణ కలిగించేది మన శక్తే కదా. అలా ఈశ్వర శక్తే ప్రేరక శక్తి. ఆ ప్రేరక శక్తిని తార అంటారట. అది అక్షోభ్య రూపంలో విషం మృంగితే ఇప్పుడు తారా రూపంలో అనుమతించిందిట. దీన్ని బట్టి పరమేశ్వరుడు మనం అనుగ్రహించాలంటే ఆ తారాదేవి ప్రేరక శక్తిగా ఉండాలి అని దీనిలో సంకేతం. ఈ తారాదేవి అఖండ ప్రణవము, ప్రణవో హ్యఖండ అని మాట చెప్పారు. అంటే అఖండ ప్రణవం ఏంటి, ప్రణవఖండవం అంటే ఏంటి అంటే అర్థం మనం వింటున్న ఓంకారం ఉన్నదే అది వినబడుతుంది, కానీ వినబడిన ఒక సూక్ష్మ ప్రణవం ఉందిట. ఆ సూక్ష్మ ప్రణవమే స్థూల ప్రణవంగా విస్తరించింది, మొగ్గ పువ్వు అయినట్లుగా. ఆ సూక్ష్మమైన ప్రణవ స్వరూపము. ఈ ప్రణవం సామాన్యమైనది కాదు, ఇది ఒక దివ్యమైనటువంటి శక్తి. ఈ తారారూపం ఎలా ఉంటుందో ముందు స్వరూపం చూసి తన స్వభావంలోకి వెళదాం. ప్రత్యాలీఢ పదార్చితాంగ్రిశమహృద్ఘోరాట్టహాసాపరా ఖడ్గేందీవర కర్త్రికర్పర భుజా హుంకార బీజోద్భవ సర్వానీల విశాల పింగళ జటాజూటైక నాగేర్యుత జాడ్యన్యస్య కపాలకే త్రిజగత మంచుగ్రతారా స్వయం. ఈ తల్లి కూడా ముండమాల ధరించి ఉన్నది. 4 చేతుల్లో ఖడ్గము, కలువ, కత్తెర, కపాలము ధరించి ఉన్నది. వ్యాఘ్రచర్మ ధారిణి అయి నాగాలంకృతయి అంటే సర్పాలను అలంకరించుకుని ఉన్నది. పైగా ఈమె జటలు ఒక 4 విధములుగా పక్కకు వస్తాయట. ఇవేమిటి అంటే ఒక శబ్దశక్తి నుంచి వచ్చే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరైన వాక్శక్తులే. అది వాటి నుంచి వచ్చే వివిధ రకములైన విద్యలే ఆ పొగల్లాగా జటల నుంచి ధూమములుగా వ్యాపించి ఉంటాయని వర్ణించారు. అయితే ఈ తారా యొక్క ప్రస్తావన వేదమూలం. ఎందుకంటే తారహ, తారా ఇత్యాది శబ్దములన్నీ వేదములు ఉన్నాయి. ఓంకారస్తారహ అని వేదవచనమే అనుకున్నది. కనుక ప్రణవమే తారా శబ్దశక్తి. అన్ని శబ్దాలకి మూలమైన ఓంకార శబ్దమే తారారూపము. కనుక ఓంకార ఉపాసనే తారా ఉపాసన. పైగా తారాదేవి స్మరణ చాలు. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా 10 మహావిద్యల పేర్లు తలంచుకున్న ధన్యులు. 10 మహావిద్యలను భావించి 10 మహావిద్యల రూపమైన అమ్మకి నమస్కారం అని మనం ఈ దసరాల్లో ఒక్కసారి అమ్మని తలంచుకున్న చాలు ధన్యులు. అదే పని మనం చేస్తున్నాం ఇక్కడ. తారా అనే పేరుతో అమ్మని నమస్కరించిన చాలు. అందుకే ఏదైనా ఒక విపత్తు కలిగినప్పుడు తారాదేవిని తలంచుకుంటే వెంటనే భయం నుంచి బయటపడిపోతాం. ఏమిటా విపత్తులు అంటే హరికరి శిఖి పని తస్కర్ అని గల జలార్ణవ పిశాచ భయశమని అన్నారు ఇక్కడ. అంటే జంతువుల నుంచి కానీ, దొంగల నుంచి కానీ, లేదా బందికానా నుంచి కానీ, పిశాచ భయాల నుంచి కానీ వేటి నుంచైనా దాటించాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. పైగా మరొక విశేషం ఏంటంటే ఈవిడ రంగు ఎలా ఉంటుందంటే శశికిరణ కాంతిధారిణి అన్నారు ఇక్కడ. చంద్రుడి వెన్నెల వంటి తెల్లని కాంతులతో ఉంటుంది అని. కానీ ఈ తారాదేవిని నీల సరస్వతి అనడం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మరి నీల సరస్వతి నీలం ఉంది కదా అంటే అర్థం ఏంటంటే నీలలోహిత వర్ణంగా కూడా అమ్మను ఉపాసించమన్నది. నీల లోహిత అంటే ఎరుపు నీల కాంతులతో ఉన్నటువంటిది. ఆ ఎరుపు యొక్క తేటదనమే గౌరము అని చెప్పారు. పైగా శబ్దశక్తి యొక్క స్వరూపం గౌరము. ఈ తల్లిని గౌరీ అని అంటారు. ఇది ఒక సారస్వత విద్య అంటే సరస్వతి ఉపాసనయే. మనం అనుకునే సరస్వతి ఉపాసనకి సంబంధమున్న మహావిద్యలు తారా విద్య ఒకటి, భైరవి విద్య ఒకటి, మాతంగి విద్య ఒకటి. ఇది తెలుసుకోవాల్సింది. గౌరీ అని ఎవరైతే అంటారో ఆవిడే ఇక్కడ తారగా చెప్పబడుతున్నది. పైగా మనకి దుర్గా సూక్తముల యందు కూడాను మనకి సుతర సీతార సే నమః అనే మాట ఉన్నది. అంటే దాటించేది. ఒక నౌక ఎలాగైతే దాటిస్తుందో నదుల నుంచి అలా మనల్ని దురితముల నుంచి దాటించున్నది. తాసాం నౌకావాహికానాం శక్తీనాం శ్యామలత్విషాం
ప్రధానభూత తారాంబ జలౌఘశమన క్షమ అని శాస్త్రములందు ప్రస్తావన ఉన్నది. కనుకనే నీటికి సంబంధించినటువంటి విపత్తుల నుంచి కాపాడుతుంది అని పేరు కూడా ఈ తల్లి గురించి చెప్పారు. ఋషీణాం తపసి ప్రణవ సముద్రా నిర్గతా స్తరంగా మంత్రాహ. ఋషుల యొక్క తపశ్శక్తి చేత కలిగిన స్పందన వల్ల ఏర్పడే రకరకాల తరంగాలే మంత్రములు. ఆ మంత్రములే వేదములందు చెప్పబడుతున్నాయి. కనుకనే సర్వమంత్ర రూపిణి అయినటువంటి తల్లి, అందుకే మంత్రములకు మూలమైన శబ్దశక్తి స్వరూపంగా ఈ తల్లిని ఆరాధించడమనేది. తారాదేవి ఉపాసన మనకి విద్యను లభిస్తున్నది. పైగా ఈ తల్లిని శాస్త్రమందు తాం శుక్లమాహు అన్నారు. ఇక్కడ శుక్ల అని చెప్తారు. అలాగే సారస్వత ఉపాసనలో సర్వశుక్ల సరస్వతి అని మాట ఉన్నది. పూర్తిగా శుక్లమైనది, తెల్లనిది అని వర్ణించారు. ఈ తెలుపుదనం ఆ స్పష్టత స్వచ్ఛతతో కూడినటువంటి ఆ బ్రహ్మ విద్యా స్వరూపమే ఆ తెల్లనిది. పైగా ఉగ్రతార ఇత్యాది ఉపాసనలు కూడా తారా మంత్ర భేదాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే శక్తిలో ఉగ్రత్వము ఉంటుంది, సౌమ్యత్వము ఉంటారు. ఈ రెండు ఉంటేనే శక్తి. అనుగ్రహించేటప్పుడు సౌమ్యత్వం, రక్షించేటప్పుడు ఉగ్రత్వం రెండు చూపిస్తుంది. దుష్టశక్తుల నుంచి మనం కాపాడాలి అన్నప్పుడు ఉగ్రత్వం చూపిస్తుంది. ప్రపంచమంతా ప్రసరించే ఆ మహాశక్తి ప్రవాహంలో కూడా అన్ని రకాల దశలు కనబడుతుంటాయి. ఆ దశలనే మనం ఉగ్రరూపాలని శాంతరూపాలని చెప్తున్నాం. ఉగ్రరూపైన శాంతరూపమైన అది అమ్మ రూపం అని నమస్కరిస్తే ఉగ్రము శాంతము రెండూ కూడా ఉపాసకుని రక్షిస్తాయి. ఈ దృష్టితో పరిశీలించాలి వైదికమైన శాక్తేయ తత్వాన్ని. అందుకే సత్యా సమిష్టి వాక్ శైవ ఋషివాక్కుల్యా ద్వారా వ్యక్త త్రయీ అన్నారు. ఇక్కడ తార సమిష్టి వాక్ స్వరూపిణ, విశ్వమంతా వ్యాపించిన వాక్కుల యొక్క రూపంట. ఆమె త్రయీగా వ్యక్తమైంది అంటే ఋగ్యజుస్సామరూపముగా వచ్చినది అన్నారు. లోకమనందు ప్రసరించేటప్పుడు ఆవిడ్ని చిత్రావాక్ అంటారు. ఇన్ని రకములుగా ఉన్నటువంటి వాక్ స్వరూపుడైన తారాదేవికి నమస్కరిస్తూ సర్వం తారాంబా చరణారవిందార్పణమస్తు. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మీను వంటి కన్నులున్న మీనాక్షి, మేనంతా కన్నుగా కలసాక్షి, మీను వంటి కన్నులున్న మీనాక్షి, మేనంతా కన్నుగా కలసాక్షి, మీనులా మన వంక చూసి చూసి పోషించు నానంద రసము పోసి, మీనులా మన వంక చూసి చూసి పోషించు నానంద రసము పోసి, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి.
అమ్మ వచ్చెను అన్నము ఇచ్చెను, మా అమ్మ వచ్చెను అన్నము ఇచ్చెను, కన్నులు విచ్చెను కలుములు ఇచ్చెను, కన్నులు విచ్చెను కలుములు ఇచ్చెను, మెల్లగా నవ్వెను మేడలు ఇచ్చెను, చెంత చేరదీశను చింతలు తీర్చెను, మెల్లగా నవ్వెను మేడలు ఇచ్చెను, చెంత చేరదీశను చింతలు తీర్చెను, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. పిల్ల పాపలింటి నిండ గంతులేయగా, పాడి పంటలమ్మరో పొంగి పొరలగా, పిల్ల పాపలింటి నిండ గంతులేయగా, పాడి పంటలమ్మరో పొంగి పొరలగా, సాధు జనులు మమ్ము చూసి మెచ్చి పలుకగా, సచ్చిదానందవై సాగిరావ, సాధు జనులు మమ్ము చూసి మెచ్చి పలుకగా, సచ్చిదానందవై సాగిరావా, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. మీనాక్షి అవతారం. శ్రీమత్సుందరనాయకిం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనర్చితపదాం నారాయణస్యానుజాం వీణావేణుమృదంగ వాద్యరసికాం నానావిధాడంబికాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఆమె తన మీనాల వంటి కళ్ళతో ఈ జగతిని చూస్తూ కాపాడుతూ ఉంటుంది. సుందరేశ్వరుడికి రాణి అయి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె రూపం ఎంతో నిర్మలంగా ఉంటుంది. శ్యామల వర్ణంతో వెలుగుతూ ఉంటుంది. ఆ తల్లి పాదాలను బ్రహ్మ మొదలైన దేవతలు పూజిస్తారు. మీనాక్షి మాత శ్రీమన్నారాయణుడి చెల్లెలు. ఆ తల్లికి వీణ వేణు మృదంగ వాయిద్యాల సంగీత సేవలను సమర్పిస్తే సంతోషిస్తుంది. ఆ తల్లిని
నిత్యము స్మరించిన వారికి భయం ఉండదు, జ్ఞానం కలుగుతుంది. ఆమె చరిత్ర అందరికీ తెలిసిన మళ్ళీ స్మరించటం వల్ల మరింత పుణ్యం చేకూరుతుంది. ఒకనాడు పార్వతీదేవి శరీరం నల్లగా అయింది. అప్పుడు శివుడు ఆమెను చూసి గట్టిగా నవ్వసాగాడట. అందుకు కారణం తన నల్లటి శరీరమే అని పార్వతీమాత గ్రహించి వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి మనం కైలాసానికి వెళదాం ఎవరి అని అమ్మవారిని తనతో పాటు తీసుకుపోయాడు. పార్వతీదేవి ఆ జరిగిన సంఘటన ఒకసారి పరిశీలించి ఇలా బాధపడింది. అయ్యో, నా సౌందర్యంతో మెప్పించటం కోసం స్వామిని కైలాసం నుండి ఇక్కడికి రప్పించాను. ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే నేను కూడా కైలాసం దాకా నడవాలి, అక్కడ స్వామిని దర్శించాలి అనుకున్నది. ఆ సమయంలో భూలోకంలో మలయధ్వజ పాండ్యుడు అనేటువంటి రాజు తన భార్య కాంచనమాలతో కలిసి యజ్ఞం చేయగా ఆ యజ్ఞం కుండంలోంచి 3 ఏళ్ల బాలిక బయటకు వచ్చింది. ఆమెకు చిత్రంగా 3 స్తనాలున్నాయి. రాజదంపతులు భయపడ్డారట. అప్పుడు ఆకాశవాణి ఆ పిల్లకు మీనాక్షి అని పేరు పెట్టి ఆమెను మగపిల్లవాడిలాగా పెంచుకోమని ఆ బాలిక తన భర్తను చూసిన తక్షణం 3వ స్తనం పోతుందని చెప్పింది. మీనాక్షి పెరిగి పెద్దదై మలయధ్వజుడి పెంపకంలో మహావీరురాలైంది. తండ్రి తర్వాత తానే రాజైంది. ఆమె అద్భుతంగా దిగ్విజయమైనటువంటి యాత్ర చేస్తూ కైలాస పర్వతం దాకా వెళ్ళింది. అక్కడ ఈశ్వరుడు సుందరాకారుడై ఆమెకు దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె 3వ స్థానం మాయమైపోయింది. మీనాక్షి ఆ సుందరేశ్వరుని పాదాలపై పడి తనను వివాహం చేసుకోమని సుందరేశ్వరుని ప్రార్థించింది. సుందరేశ్వరుడు ఆమెను స్వరాజ్యానికి వెళ్ళమన్నాడు. నేటికి 8వ రోజున తాను వచ్చి పాణిగ్రహణం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం శివుడు దేవతా మునిగణాలతో కలిసి వివాహానికి తరలి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో సుందరేశ్వరుడైనటువంటి శివుడు మానవాకారం స్వీకరించి సుందర పాండ్యుడై మీనాక్షిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి పుత్రుడుగా అవతరించాడు. అతడే ఉగ్రపాండ్యుడు. అతడు యుక్త వయస్కుడు అయినాక అతనికి రాజ్యం అప్పజెప్పి మీనాక్షి సుందరేశ్వరులిద్దరూ దేవాలయంలో ప్రవేశించారు. సుందరేశ్వరుడు అక్కడి శివలింగంలో లీనం కాగా మీనాక్షిదేవి సుందర శిలామూర్తి అయి అక్కడ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీనాక్షి సుందరేశ్వరులు మధుర రాజ్యాన్ని అంటే ఈ జగత్తును అనేక విధాలుగా రక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రోజున కూష్మాండాదేవిని పూజించాలి. కూష్మాండం అంటే గుమ్మడికాయలు. ఆమెకు గుమ్మడికాయలను దానం చేస్తే సంతోషిస్తుంది. సాధకుడు ఈ రోజున తన మనస్సును అనాహత చక్రం మీద కేంద్రీకరించాలి. కూష్మాండదేవి ఆరాధన వల్ల రోగాలు శోకాలు నశిస్తాయి. ఆయస్సు ఆరోగ్య భాగ్యాలు కలుగుతాయి. జగన్మాత స్వరూపులైనటువంటి మీనాక్షి కూష్మాండ మాతల అనుగ్రహం వల్ల లౌకిక పారలౌకికాలలో కూడా సుఖము లభించుతుంది మనకు. అందుకని ఇక్కడ నవరాత్రుల్లో ఈరోజు కూష్మాండ దానం, కూష్మాండ పూజ, కూష్మాండ అలంకారం చాలా ముఖ్యం. కూష్మాండదేవి అని అటువంటి యొక్క తత్వమే ఈరోజు మనం చేయాల్సినటువంటిది. సుందరేశ్వరుడు యొక్క ఆ మీనాక్షి వివాహం చాలా అద్భుతమైనటువంటిది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.